డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సార్, ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి 4 టిప్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ప్రతి మనిషి కూడా ఆ వీడియోని పాకెట్ ఫ్రెండ్లీ లాగా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాల్సినటువంటి ది బెస్ట్ వీడియోస్. చాలా ఇంపార్టెంట్ వీడియో. అంటే ప్రతి మనిషిలో ఉండేటువంటి మనోభావన అట్ ద సేమ్ టైం అలానే బిహేవ్ చేసుకుంటూ మనం డెఫినెట్గా ఒక సక్సెస్ వైపు వెళ్ళాలి అని అంటే ఆ 4 టిప్స్ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. రియలీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ప్రతి మనిషికి తన జీవితంలో ఎలా మారాలి అంటే మారాలి ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? జనవరి 1st ఉంటుంది. జనవరి 1వ తారీఖు వస్తుందంటే ప్రతి మనిషి కాలేటంటే ఎస్, ఈ సంవత్సరం నేను జీవితాన్ని మార్చుకోవాలని ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో కానీ వింటే ప్రతిరోజు జనవరి 1st, ఎందుకంటే ప్రతిరోజు కూడా వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఆకర్షణ సిద్ధాంతం ద్వారా అంటే ఈ టెక్నిక్స్ ఫాలో అయ్యి సక్సెస్ని ఈజీగా ఆకర్షించవచ్చు, మార్పును ఆకర్షించవచ్చు. ఏంటనంటే ఈరోజు చెప్పబోయే వీడియోలో హౌ టు చేంజ్ యువర్ లైఫ్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు. లైఫ్లో మనం చాలా నేను ఇల్లు మార్చుకోవాలి, కారు మార్చుకోవాలి, వెహికల్ మార్చుకోవాలి, మొబైల్ మార్చుకోవాలి, ఇలా అన్నీ మార్చుకోవాలనుకుంటాం. కానీ చాలామంది మైండ్ సెట్ మార్చుకోవాలని ఎవరు అనుకోరండి. సో ఈ మైండ్ సెట్ మారిస్తేనే లైఫ్ అనేది మారుస్తుంది. సో ఏంటి ఈరోజు వీడియో చెప్పబోయేది అంటే వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. సమ్టైమ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని సింపుల్ బట్ వెరీ పవర్ఫుల్. సో ఈ సింపుల్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఒక పెన్ను పేపర్ తీసుకుని నేను నా జీవితాన్ని మార్చుకోవాలి అంటే ఏం చేయాలంటే సింపుల్. ఫస్ట్ ఒక పెన్ను పేపర్ తీసుకుని అసలు మీ గోల్ ఏంటి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ గోల్, నెక్స్ట్ కమింగ్ 6 monthsలో ఏం సాధించాలనుకోండి. మనం ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం, నెక్స్ట్ కమింగ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా 3 months ఉంది. సో ఈ 90 days అందరూ జాగ్రత్త ఉంది. 90 days ఛాలెంజ్ ఇది. ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ 90 days ఛాలెంజ్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ రెడీ ఫర్ 90 days ఛాలెంజ్. ఎందుకంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు మాత్రమే ఉంది. సో ఇన్నాళ్ళు అయిపోయింది, 9 నెలలు అయిపోయిందండి. ఇప్పుడు ఈ 3 నెలల్లో మీరు గత 9 నెలల్లో సాధించలేని విజయాన్ని ఈ 3 నెలల్లో సాధించవచ్చు. ఈ టెక్నిక్ ద్వారా 100% పక్కా 3 నెలల్లో గత 9 నెలల్లో మీరు ఏదైతే సాధించారో 9 నెలలు ఈజ్ ఈక్వల్ టు 3 months ఈ టెక్నిక్ ఫాలో అయితే. ఏంటి అని అంటే తీసుకుని అసలు టేక్ ఏ పేపర్ అండ్ రైట్ యువర్ కరెంట్ గోల్. ఇప్పుడు మీరు ఎంతైతే ఇన్కమ్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు వస్తుంది, బట్ కమింగ్ నెక్స్ట్ 3 monthsలో ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారో ఒక పేపర్ మీద రాయాలి. దానికి మీకున్న ఛాలెంజెస్ ఏంటి పక్కన రాయాలండి. గోల్, ఛాలెంజెస్ రాసిన తర్వాత సో ప్రాబ్లమ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద పేజ్, అంటే దానికి మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఒక ప్రాబ్లం రాసి ఇక్కడ ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఏదైతే 1 లక్ష వస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెప్టెంబర్ మంత్ ఒక పర్సన్ 1 లక్ష, 5 లక్షలు, 10 లక్షలు వస్తుంది. నేను నా డబల్ ఇన్కమ్ని డబల్ చేయాలంటే నెక్స్ట్ కమింగ్ 3 months, ఇప్పుడు అక్కడ 6 months పెట్టాం కానీ ఇక్కడ కమింగ్ 3 monthsలో ఏం చేయాలంటే ఇక్కడ చేయాల్సిన మెయిన్ పాయింట్, దానికి ఒక 20 సొల్యూషన్స్ రాయాలి. నేను ఏ బిజినెస్ చేయగలను, ఇందాక మన ఎంఎస్కేనే ఉంది, నా మైండ్ సెట్ తగ్గట్టు ఏ బిజినెస్ నేను చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ మీద డబ్బు లేదు, డబ్బు లేకుండా పెట్టుబడి పెట్టకుండా చేసే బిజినెస్లు ఏంటి ఎతకాలి. డబ్బు ఉందా మీద 1 లక్ష ఉంది, 1 లక్షతో పెట్టుబడి చేసే బిజినెస్లు ఏమేమి ఉన్నాయి ఒకసారి ఎతకాలన్నమాట. దానికి ఒక 20 ఆన్సర్లు రాయాలి. అంటే నేను నెక్స్ట్ 3 నెలల్లో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే మన సబ్ కాన్షియస్ మైండ్ అడిగితే ఇక్కడ ఒకటేనండి, సబ్ కాన్షియస్ మైండ్ని పడుకునేటప్పుడు నాకు ఈ సొల్యూషన్ కావాలి అని పడుకున్నాం అనుకోండి, మనకు ఖచ్చితంగా తెల్లవారేసరికి ఆన్సర్ దొరుకుతుంది. అది సబ్ కాన్షియస్ మైండ్ అంత పవర్ఫుల్. కానీ చాలామంది సమస్య కోసం అంటే సొల్యూషన్ కోసం ఎక్కడ ఎదుగుతారంటే బయట ఎదుగుతారో, ఎతకాల్సింది లోన. అంటే ఒక్కసారి ఇన్నర్గా ట్రావెల్ చేస్తే తర్వాత ప్రపంచం అంతా ట్రావెల్ చేస్తాం మనం. వన్స్ యూ ట్రావెల్ ఇన్నర్ యూ విల్ ట్రావెల్ అవుటర్. సో ఇక్కడ ఏంటంటే 20 సొల్యూషన్స్ రాయాలండి కంపల్సరీగా, 20 ఆన్సర్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్కి 5 లక్షలు వస్తుంది, నెక్స్ట్ కమింగ్ 3 monthsలో నేను ఒక 50 లక్షలు సంపాదించాలి, లేదా 1 కోటి రూపాయలు, 2 కోట్లు సంపాదించాలంటే నా దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, వెపన్స్ ఏంటి. ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీరు బాహుబలి సినిమా చూస్తే యుద్ధానికి వెళ్ళే ముందు వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారు. మన దగ్గర అసలు ఏం వెపన్స్ ఉన్నాయి, ఇటు నుంచి వస్తే ఏంటి, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ అప్ టు జెడ్ వరకు రెడీగా చేసుకు పెట్టుకోవాలన్నమాట. ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క ప్లాన్ ఆప్షన్ మీకు బాహుబలి సినిమా చూస్తే లైఫ్ ఉంటుంది అప్లై చేస్తారు. ఈ 20 ఆన్సర్స్ రాసిన తర్వాత సో ఇక్కడ ఇలా రాసిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ దాంట్లో అండి టాప్ ఏంటి, ఏది చేస్తే, ఎవరితో పని చేస్తే, లేదా ఏ పని చేస్తే మనం ఫాస్ట్గా గోల్ అచీవ్ అయిపోతాం, అది పట్టుకోవాలండి. అది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏం చేయాలంటే పాలిష్. చిన్నప్పుడు మనకి చదువుకున్నప్పుడు పెన్సిల్ షార్ప్నర్ ఏం చెప్తుందంటే ఇంకా చేయి, ఇంకా షార్ప్ చేయండి అంటే స్మూత్గా ఒక హ్యాండ్ రైటింగ్. చూడండి మీరు ఎప్పుడైనా పెన్సిల్ మందంగా ఉందనుకోండి, చాలా దీనిగా వస్తుంది, రైటింగ్ బాగుంది, దాన్ని చెక్కామనుకోండి చాలా అందంగా, హ్యాండ్ రైటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అంటే మన జీవితం కూడా అందంగా ఉండాలంటే మనల్ని మనం చెక్కుకోవాలి. ఇక్కడ సిలి మనమే, శిల్పం కూడా మనమే అండి. సో ఇక్కడ ఏంటంటే మనమే చెక్కుకోవాలి, మనమే శిల్పం. సో ఇక్కడ ఈ విధంగా ఏంటంటే
ఇలా రాసినప్పుడు అండి నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో నేను ఒక రీసెర్చ్ చేశాను. టాప్ మిలియనర్స్ బిలియనర్స్ అసలు హౌ టు ఫైండ్ అవుట్, జాగ్రత్తగా ఉండండి, హౌ దే విల్ ఫైండ్ అవుట్ సొల్యూషన్స్ ఫర్ టాప్ ప్రాబ్లమ్స్ బిలియనర్స్ అని నేను ఒక సర్వే చేస్తే, ప్రశాంతమైన టైంలో పెన్ను పేపర్ తీసుకుని దాన్ని ఎప్పుడైతే పేపర్ మీద మనం పెడతామో, ఆలోచిస్తామో, అంటే రాస్తామో ఏంటి దీనికి సొల్యూషన్ అని చెప్పేసి, ఇక్కడ ఏంటంటే సైకాలజీ ప్రకారం వెన్ యువర్ హ్యాండ్ వర్క్స్ యువర్ హెడ్ వర్క్స్. ఎప్పుడైతే మనం మూమెంట్ అని స్టార్ట్ చేస్తామో పేపర్ మీద, ఓకే నేను ఇంకా ఎలా ఈ 3 months జాగ్రత్తనండి, 3 months ఉంది, ఈ 3 monthsలో ఇప్పటిదాకా మీరు కోల్పోయింది ఏదైతే ఉందో చక్రవడ్డీ, బారువడ్డీ, ఎన్ని వడ్డీలు అన్ని వడ్డీతో లాగేయాలండి. సో అలా లాగేయాలంటే దాన్ని కూర్చొని పేపర్ మీద పెట్టండి. అంటే ఏం చేస్తే నేను ఇంకా ఎన్ని గంటలు పని చేస్తే, ఇంకా ఇక్కడ ఒకటేనండి, క్వాంటిటీ ఆఫ్ టైం కాదు క్వాలిటీ ఆఫ్ టైం పెట్టాలి. క్వాంటిటీ పీపుల్తో కాదు క్వాలిటీ పీపుల్తో మీరు వర్క్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఎంత ఫోకస్గా మనం వర్క్ చేయగలం, ఇంకా ఏ క్వాలిటీస్ ప్రతి మనిషికి తెలుసు తను సక్సెస్ అవ్వాలంటే ఏమేమి చేయాలి. చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి, చాలామంది సక్సెస్ అవ్వడానికి కొంతమంది సలహాలు ఇస్తారండి, అద్భుతంగా సలహాలు ఇస్తారు. వాళ్ళు పాటించినవి చాలామంది సలహాలుగా ఇస్తుంటారు. కొంతమంది స్టేజ్ ఎక్కి భలే మాట్లాడతారు, వాళ్ళు ఫాలో అవన్నీ చెప్పేస్తుంటారు అనమాట. ఇది చేసి సక్సెస్, అది చే లోన అంతరాత్మ అడుగుతుంటుంది, నువ్వు ఫాలో అవుతున్నావా, ఇది నువ్వు ఫాలో అయితే సక్సెస్ అయిపోతావు కదా, మరి నేను చెప్తున్నావు కదా అని అంటే అయిపోతాను మనకు నచ్చ చెప్పుకుంటుంటాను అనమాట. సో ఈ విధంగా మనమే ఆశ్చర్యపోతామండి పేపర్ మీద పెట్టినప్పుడు ఆన్సర్స్ రాసి. సో షాక్ అయిపోతాం. దిస్ ఈజ్ కాల్డ్ మైండ్ స్ట్రామింగ్ ఎక్సర్సైజ్, మైండ్ స్ట్రామింగ్ గేమ్ అంటారు అనమాట దీన్ని. అంటే ఎప్పుడైతే పెన్ పేపర్ మీద పెట్టి బాగా దీర్ఘంగా ఆలోచిస్తామో, ఒక 20 ఆన్సర్స్ వచ్చిన తర్వాత అందులో టాప్ ప్రయారిటీ ఏంటి, బ్రెయిన్ ట్రేషన్ అతను చెప్తున్నమాట. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఒక టాప్ 100 goals రాయండి. టాప్ 100 goals ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 yearలో సాధించాలి, లేదా 2 years 3 yearsలో సాధించాలనుకున్న 100 goals రాయండి. ఇందులో వాట్ ఆర్ యువర్ టాప్ 10 goals? ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలంటే మన టాప్ 10 goals అంటే మనం తెలుసుకోవాలి, దాని మీద వర్క్ చేయాలండి. అలా వర్క్ చేస్తే మనలో ఇన్నర్ పొటెన్షియల్ అన్లాక్ అవుద్ది అనమాట. సో ఈ విధంగా మనం రాసిన తర్వాత ఏది నెంబర్ 1 అంటే ఇక్కడ చూడండి, వన్స్ యూ హ్యావ్ రిటన్ 20 answers ఇన్ లిస్ట్, సెలెక్ట్ విచ్ వన్ ఆన్సర్ ఇస్, మనకి ఏది బెస్ట్. అంటే ఇందాక మనం చెప్పాం కదండి ఏం చేయగలను మనం అటండి. అందరూ జాగ్రత్త ఉండండి, పెన్ను పేపర్ తీసుకుని జస్ట్ మనం అలా ఇచ్చేస్తున్నాం అనుకోండి, ఏం చేయగలను, ఏం చేసి వస్తుంది. ఇక్కడ ఎవరిని అడుగుతున్నారు, సబ్ కాన్షియస్ మైండ్ని కొంచెం అడుగుతారు. నేను క్లాసెస్లో అందుకే నేను నేర్పిస్తాను, సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా క్వశ్చన్స్ అడిగితే మనకి ఆన్సర్స్ దొరుకుతాయి. ఇది నేను అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో పవర్ ఆఫ్ క్వశ్చన్స్, హౌ టు అన్లాక్ ద సబ్ కాన్షియస్ మైండ్ పవర్ త్రూ క్వశ్చన్స్. ఇది చాలా మందికి తెలియదు అనమాట. లేకపోతే జీవితం మనకు క్వశ్చన్ పేపర్ అయిపోతుంది. సో అది దాని తర్వాత ఫైనల్గానండి మనకు వచ్చిన తర్వాత యాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్లోనే యాక్షన్ ఉంది. దాన్ని ఎవరైతే ఈ యాక్షన్ని ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు సక్సెస్ అవుతారు. చాలామంది సక్సెస్ అవ్వడం మెయిన్ కారణం ఏంటంటే నోయింగ్ అండ్ డూయింగ్ గ్యాప్ ఉంటుందండి. డూయింగ్ చాలా మందికి తెలుసు, అందరికన్నా జీవితంలో ముందు ఉండాలంటే అందరికన్నా ముందు లేవాలని తెలుసు, కానీ లేవరు. నోయింగ్లో ఎక్స్పర్ట్, అంటే నాలెడ్జ్లో హీరోస్, యాక్షన్లో జీరోస్ చాలామంది. సో నేను చెప్పేది అంటే నోయింగ్ అండ్ డూయింగ్ డిఫరెన్స్ ఉండకూడదు. కింద కామెంట్ బాక్స్లో కూడా మీరు టైప్ చేయండి, ఐ మీన్ యాక్షన్ టేకర్. ఎందుకంటే జీవితంలో నా కోచ్ ఒక మాట చెప్పాడండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఈ ప్రపంచంలో చాలామంది ధనవంతులు అవ్వాలనుకున్నారు, కానీ ఎందుకు అలా ఉండిపోయారంటే ల్యాక్ ఆఫ్ సింపుల్ యాక్షన్, ల్యాక్ ఆఫ్ మైండ్ సెట్, ల్యాక్ ఆఫ్ యాక్షన్. సో ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే ఎంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంటామో ఇక్కడ మైండ్ ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్కి ఒకటి ఉంటుంది. ఒక ఐడియా మనకి ఇచ్చిన తర్వాత అది యూనివర్స్ కానీ సబ్ కాన్షియస్ మైండ్ మనకు ఒక ఐడియా ఇస్తుంటుంది. ఇచ్చిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్ చేయకపోతే అది ఇంకెవదో. ఇప్పుడు మీరు ఆ పర్సన్ డబ్బులు ఇస్తున్నారండి, ఆ పర్సన్ డస్ట్బిన్లో పడేస్తున్నాడు అనుకోండి, మళ్ళీ మీరు ఇస్తారా? ఎవరు. సో మనకు కూడా యూనివర్స్ ఏదైనా ఒకటి ఇస్తున్నప్పుడు దాన్ని యాక్షన్లో పెట్టకపోతే ఇంకే పాజ్లో పెట్టేస్తుంది అనమాట. వచ్చాయి అప్పుడు నేను తర్వాత ఇస్తానంట. ఇప్పుడు మీరు మన ఇంట్లో పిల్లలు ఉంటారండి, ఒక ఐస్ క్రీమ్ ఎంత ఇస్తాం, నాన్న ఇంకో ఐస్ క్రీమ్ రెండు ముందే తినరా, తింటే నేను ఇస్తాను, ఇక్కడే ఉంటాను, నన్ను ఇస్తాను, నువ్వు తిను అంటుంటాం. అవునా? సో యూనివర్స్ కూడా అంతే, మీకు ఒకటి చెప్తుంటుంది, పదే ఇచ్చేస్తుంటుంది. చాలా ఇచ్చేస్తున్నా కూడా చాలా మంది చేయరు అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మైండ్ బ్లాక్స్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్స్ అనం. ఇంకా ఫైనల్గా మనం సక్సెస్ అవ్వాలని అండి సింపుల్గా లాస్ట్ చెప్తాను, సరౌండ్ జిమ్రాన్ చెప్తారు, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 people. మనం అంటే మీ లైఫ్ మారాలి అంటే మీరు ఒక 5 బలంగా పట్టుకోండి. ఆ 5 మీలాగా మైండ్ సెట్ కాదు, మీకన్నా పెద్ద మైండ్ సెట్ ఉండాలి, మీకన్నా ఎక్కువ స్కిల్స్ ఉండాలి, ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళతో పని చేస్తే మీరు వాళ్ళలాగా తయారవుతారు. ఎందుకంటే గంధపు చెక్క నరగదీస్తే మన చెయ్యి కూడా గంధపు వాసనే వస్తుంది. 6 నెలలు చేస్తే వాళ్ళు వీరవుతారు అంటారండి. అందుకే సో మన లైఫ్ మారాలి అంటే ఎవరైతే బలంగా లైఫ్ని మార్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారో, ఖచ్చితంగా ఉన్నారో, మనం రాకెట్ పైకి ఎగరాలనుకోండి, మనం ఎగిరే బెలూన్ పెట్టుకుని మనం ఎగిరిపోతాం.
జీవితంలో మారాలని తపన ఉన్న వాళ్ళతో మీరు ఎదగండి, పని చేయండి, ఆటోమేటిక్గా మీరు మారిపోతారు. ఎందుకంటే ఎక్కడో ఏదో ఒక మూల మీకు హిట్ అవుతుంది. ఆ ఒక్క 1% ఇన్స్పిరేషన్ సమ్ టైమ్స్ ఇట్ గివ్స్ 99% పర్స్పిరేషన్. సో ఫైనల్గా లాస్ట్కి చెప్పబోయేది ఏంటంటే, మీరు ధనవంతులు అవ్వాలన్నా, లైఫ్ మార్చుకోవాలన్నా లాంగ్ టర్మ్లో ఎక్కువగా ఆలోచించాలి. సో దీన్నే యాక్చువల్లీ ఏంటంటారంటే మనం వెల్త్ క్రియేషన్ అని కూడా అంటాం. ఇది నా క్లాసెస్లో ఎక్కువగా చెప్తాను అనమాట. వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ థింకింగ్ ఎలాగా, బిలియనర్స్ అసలు ఎలా ఆలోచిస్తారు, షార్ట్ టర్మ్ థింకింగా, లాంగ్ టర్మ్ థింకింగా. లాంగ్ టర్మ్ థింకింగ్ వాళ్ళకే ఎక్కువగా మనకి రిజల్ట్స్ సక్సెస్ అనేది బిగ్గా వస్తుందండి. రియలీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండి, నో డౌట్. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్యాచ్ ఎప్పుడు? ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ 30th అండి. ఈ మంత్ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి జరగబోతుంది. ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్. అంటే జీవితంలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్, ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్. అయితే మీరు అన్నిటికన్నా జీవితంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఏంటి అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే. ఎందుకంటే ఒకటి ఉంటుందండి, అంటే అన్ని నొప్పులకి జొండు బాంబ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్కి ఒక బాంబ్, అదే మనీ బాంబ్. జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చండి. ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలని, ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్, పీపుల్, ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్. సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే, వాట్ నాట్ వీ కెన్ అట్రాక్ట్ డ్రీమ్ హౌస్. ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్. ఓన్ కార్ కాదు. నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు. ఓన్ కార్ కాదు, డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ని అట్రాక్ట్ చేయొచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ చేయొచ్చు, లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పెళ్ళి అయిపోతే సార్ మా పరిస్థితి ఏంటి అని అనేవాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ని కూడా మార్చుకోవచ్చు. సో ఇలా ఎందుకనంటే, సో చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటేనే లైఫ్ బాగుంటుంది, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు. సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే, పీపుల్ని అట్రాక్ట్ చేయాలి. బిజినెస్లో ఉన్నారా, సేల్స్లో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, ఎనీ బిజినెస్, వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ని. ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ చేయబోతున్నా. అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో టాపిక్ ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను. స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్గా లాంచ్ చేయబోతున్నానండి. ఐస్కంతం లాగినట్టు మ్యాగ్నెట్. గ్రేట్ బ్యాచ్ అన్న, గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్. ఎస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ 30th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో సెప్టెంబర్ 30th ఉంటుంది. చాలా పెద్ద బ్యాచ్, అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.